అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్కి సంబంధించి అందరికీ కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. తర్వాత జేఈ అడ్వాన్స్కి అయితే చాలా వరకు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే, జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మన స్టూడెంట్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేయాలి, ఈ విషయాన్ని మనము ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముఖ్యంగా జోసా కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మనము ఆల్ డాక్యుమెంట్స్ లిస్టు నేను ఇక్కడ మీ అందరికీ ప్రజెంట్ చేస్తాను. ఒకటి ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మనందరికీ యాక్సెప్టెన్సీ ఉన్నది ఆధార్ కార్డు. మనము మన స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఒకటి రెడీ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఏమైనా వాళ్ళ పేరు మిస్టేక్స్ అది జరిగి ఉంటే ఇప్పుడే దాన్ని కరెక్షన్ చేసుకోండి, అది ఒకటి. రెండోది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యాజ్ ఫర్ గివెన్ జేఈ మెయిన్స్ టైంలో మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో యూజ్ చేశారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మీరు కనీసం ఒక 15 to 20 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని అయితే రెడీ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు లేదా స్కోర్ కార్డు, ఇది కూడా మనము డౌన్లోడ్ చేసుకుంటే జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు అండ్ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇది కూడా మనకి కౌన్సిలింగ్లో దీని అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మనము ఆల్ డాక్యుమెంట్స్లో ఇది ఒకటి కూడా మీరు రెడీ చేసుకోవాలని ఈ వీడియోలో నేను చెప్తున్నాను. తర్వాత 10th మార్క్ షీట్స్. ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తామంటే ఇప్పటి వరకు 10th మార్క్ లిస్ట్ మనం మేబీ టీసీ తీసుకొని వచ్చి ఇంటర్ జాయిన్ చేసి ఉంటాము, లేదా సేమ్ కాలేజీలోనే 10th ఇంటర్ చదివితే ఇప్పటివరకు ఇంకా అదే కాలేజ్ కాబట్టి 10th మార్క్ షీట్స్ మనం తీసుకొని ఉండము. కాబట్టి 10th మార్క్ షీట్స్ ఒకటి తీసుకోండి. అండ్ తర్వాత 12th క్లాస్ మార్క్ షీట్, ఏదైతే ఇప్పుడు పాసింగ్ సర్టిఫికేట్ మనకి ఇప్పుడు వాళ్ళు చూసేది 12th మార్క్ షీట్. ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ షీటు 12th మార్క్ షీటు సేమ్ కాలేజీలో అయితే ఎట్ ఏ టైం తీసుకోండి, లేదా వేరే దగ్గర 10th క్లాస్ వరకు చదువుంటే అక్కడికి పోయినా సరే మన 10th మార్క్ షీట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడో అక్కడికి వెళ్ళి 12th మార్క్ షీట్ తీసుకోవాలి. ఇది కాకుండా కేటగిరీ సర్టిఫికేట్, ఇక్కడ మనం సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ, బీసీడీ కాదు, ఇక్కడ బీసీడీ బదులు మనం ఓబీసీ ఎన్సీఎల్ అనే సర్టిఫికేట్ మనకు ఒక ఫార్మేట్ ఉంటుంది, సపరేట్ ఫార్మేటు. ఆ ఫార్మేట్ మీద ఓబీసీ ఎన్సీఎల్ తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది కూడా April 1, 2025 తర్వాత డేట్ ఉన్నదే తీసుకోవాలి, ముందు డేట్లు పనిచేయవు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎల్ అయితే ఓల్డ్ కేటగిరీ సర్టిఫికేట్ సరిపోతుంది. వాళ్ళది ఎప్పుడైనా సరే ఎప్పుడు తీసుకున్నా సరే ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు వరకు ఎవరైనా తీసుకోకపోయి ఉంటే అది కూడా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ఏదైతే సెంట్రల్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేటే మనము రెడీ చేసుకోవాలి. దీనికి మనము వెబ్సైట్లో జోసా వెబ్సైట్లో మనకు అది ఆ ఫార్మేట్లో ఉన్నటువంటి ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉంటుంది, అది తీసుకోండి. అది కూడా ఇప్పటివరకు ముందే చేయించుంటే వ్యాలిడేట్ ఉంటుంది, April 1 నుంచి చేయించిందే వ్యాలిడేట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్. మన ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, మన స్టూడెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరము కూడా మెడికల్ సర్టిఫికేట్ అయితే కన్సర్న్ ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. అంతేకాకుండా లేటెస్ట్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్, అది కూడా జోసా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనము బిఫోర్ గోయింగ్ టు ద కౌన్సిలింగ్ మనం ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా ముందే రెడీ చేసుకుంటే చాలా మంచిది. చాలా వరకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు తర్వాత తీసుకుందామని. బట్ ఇప్పటి వరకు ఎవరైనా తీసేసుకుంటే వెల్ అండ్ గుడ్, తీసుకోకపోయింటే మాత్రం ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని రెడీ చేసుకుంటే రేపు మీరు కౌన్సిలింగ్ నాడు హర్రీ బర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటుగా మనకి క్యాన్సిల్ చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఇవి కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్ టు జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.